భద్రాచలపట్నంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం స్టార్ట్ చేశాం. దానిలో భాగంగా భద్రాచల డివిజన్ వ్యాప్తంగా ప్రచార రథాలని గౌరవ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రచార రథాలు మొత్తం కూడా నియోజకవర్గం మొత్తాన్ని పంపించేసి వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటా ప్రచారం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆదివారం ఈ మటన్ షాప్ కూరగాయల షాపులలో విస్తృతంగా మహిళల ద్వారా ప్రచారం చేస్తున్నాం. దీని అంతగా విజయ ఆకాంక్షిస్తూ చేస్తున్న ప్రచారంలో భద్రాచలం అభివృద్ధి చెందాలని చెప్పేసి నిన్న చూశారు. డాక్టర్ తెల్ల వెంకటరావు గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి వెంకటాపురంలో డిగ్రీ కాలేజీ శాంక్షన్ తీసుకొచ్చారు. అంటే అభివృద్ధి ఎలా ఉండేది చూపించడం కోసం చూపించారు. 3 నెలల్లోనే బ్రిడ్జి ఓపెన్ చేసి రన్నింగ్ కూడా ఓపెన్ ఉంది, వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. దాంతోపాటు డిగ్రీ కాలేజీ వచ్చింది, కరకట్ట పనులు నడుస్తున్నాయి. రహదారులు, రోడ్లు, సైడ్ డ్రైనేజీ, లైటింగ్ వ్యవస్థ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి బల్లాం నాయక్ గారు తెలియజేయడం జరిగింది. మరి నిన్న జరిగిన ఎలక్షన్లలో ఆల్రెడీ ఇండియా కూటమికి ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పేసి ఏదైతే ఎగ్జిట్ పోల్ చెబుతున్నాయి. దీని ప్రకారం రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఇండియా కూటమి పార్లమెంట్లో అడుగు పెడుతుంది. మరి బలరాం నాయక్ గారు ఎంపీగా అవడమే కాకుండా వారు ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అవుతారు. భద్రాచలం 2009 నుంచి 14 వరకు ఎలా అయితే మెజార్టీతో వచ్చిందో ఆ విధంగానే ఇప్పుడు 14లో కూడా 24 నుంచి మెజార్టీ రావడమే కాకుండా భద్రాచల ఏరియాలో భారీ ఎత్తున అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. అది ఎడ్యుకేషన్ సైడ్ కావచ్చు, మెడికల్ సైడ్ కావచ్చు, రోడ్లు, రహదారులు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్నింటిలో కూడా బలరాం నాయక్ గారు ఎంతో అభివృద్ధి చేస్తారు. కనుక మే 13వ తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో హస్తం గుర్తుపై ప్రతి వ్యక్తి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. మరి గతంలో చేసిన సీతారాం నాయక్ గారు ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఆయన తట్టిన మట్టి కూడా పోయలేదు. అలాగే కవితమ్మ గారు నిన్న వచ్చారు భద్రాచలం ఏరియాలో, కనీసం ఎవరు కూడా తెలవదని అంటున్నారు. ఎంపీగా పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఆమె ఎక్కడ కూడా తిరగడం కానీ కనీసం అభివృద్ధి చేయడం కానీ చేయలేదు. మరి అలాంటి వ్యక్తులు గెలిపించుకుంటే భద్రాచలం అధోగతి పాలవుతుంది. మరి భద్రాచలం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మనం బలరాం నాయక్ గారిని గెలిపించాలని చెప్పి ఘంటాపథంగా చెబుతున్నాం. వారికి సేవ చేసుకోవాల్సిన భాగ్యం మనం కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చిన మా మహిళా కార్యకర్తలకి అలాగే నాయకులకి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.